హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ తెలుసుకునే ముందుగా మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు? అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. సో స్వీట్. అసలు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్‌గా మన ముందుకి చాలా మూవీస్ అయితే వస్తున్నాయన్నమాట. 'కల్కి' అయ్యుండొచ్చు, ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ అయ్యుండొచ్చు, లేదా నార్మల్ మూవీస్ అయ్యుండొచ్చు. మన ముందుకు వస్తున్నాయి. ఆ మూవీస్‌ని మనం ఏం చేస్తున్నాం, రిలీజ్ అయిన మొదటి రోజే రివ్యూ పేరుతోని స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసేస్తున్నాం అన్నమాట ఆడియన్స్‌కి. రాయ్ 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 ఏంట్రా ఇది? అప్పుడు థియేటర్‌లో చూసి వాళ్ళకి ఫలితం ఏముంటదన్న? అంటే ఇప్పుడు ఒక మూవీ చూస్తే, ఆ మూవీ మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్ పెంచినా వాళ్ళు ఒక రివ్యూ పేరుతోని ఆ మూవీ మీద ఈ విధంగా లోపలికెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఆ మూవీలో అలాంటి ట్విస్ట్‌లుంటాయి. అలాంటి స్టోరీ లైన్ ఆ మూవీలో ఉంది అని ఆ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్ పెంచినా సరే, ఒక విధంగా అది కూడా రివ్యూ కింద వస్తది కదా! మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అదంత అవసరమా? ముయ్. రివ్యూ అదే రిలీజ్ అయిన మొదటి రోజే స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసేసి ఆడియన్స్‌లో ఉన్న ఇంప్రెషన్, ఆడియన్స్‌లో ఉన్న అట్రాక్షన్, ఆడియన్స్ మొత్తం మీద ఉంటది కదా! ఒక మూవీని చూడాలి అనే ఆకర్షణ ఉంటది కదా! దాన్ని మొత్తాన్ని తీసి పారేస్తున్నారనమాట. అవునురా. ఈ మూవీ నా వీడియో చూసి రివ్యూ చూసిన తర్వాత ఓకేరా ఇదే కదా స్టోరీ ఎప్పుడు చూసిన స్టోరీ ఇలా ఉందనేసి ఇంకా వాళ్ళు గూడా ఇదైపోతారు. లేదు స్టోరీ తెలిసిపోయింది కదా! ఇంక మూవీకెళ్ళడం ఎందుకని. అక్కడ దెబ్బ పడేది ఎవరికి? మూవీ టీమ్‌కి అదే విధంగా ప్రొడ్యూసర్‌కి. చాలా లాస్‌లో పడిపోతారన్న. కొన్ని సార్లు గాని సినిమా టాక్ బాగున్నా సరే, కొంతమంది చేసిన పనికి ఇప్పుడు ఇలాంటి రివ్యూలు ఏఉన్నాయి కదా! స్టోరీ రివీల్ చేయడం వల్ల, అదే విధంగా చూడాల్సిన వాళ్ళు కూడా ఆ! పర్లేదుగా ఇదే స్టోరీ కదా! ఇంకా తర్వాత ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి థియేటర్‌కి వెళ్ళడం అయితే మానేస్తారన్నమాట. తల్లి నీకు దండం అమ్మా. దీనికి కారణంగా ప్రొడ్యూసర్ లాస్ట్. ఆ సినిమా తీసిన నే డైరెక్టర్ లాస్. అంటే హీరోకి, హీరోయిన్ మొత్తం మీద మొత్తం మీద ఒక మూవీ తీసిన ప్రతి ఒక్కరికి లాసే ఈ విధంగా చూసుకున్నట్టయితే. కొద్దిగైనా సరే ఇదుండాలన్న. మనసుండాలి కొద్దిగైనా సరే. లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాంటగా. అవతలోడి గురించి ఆలోచించే ఇదుండాలి. అంతేగాని ఇప్పుడు రివ్యూ తీసి ఇందులో పెట్టాను. యూట్యూబ్ పెట్టాను. దానికి మనీ రెవెన్యూ అవుతుంది వస్తుంది. దాని ద్వారా నేను ఇది సంపాదించుకున్నాను. నీ ఒక్క వీడియో కారణంగా అక్కడ ఎంతోమంది రోడ్డు పాలైపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు 'డబుల్ స్మార్ట్' మూవీ ఉంది. దాని మీద అంత ఇది కారణం అవ్వడానికి కారణం ఎవరు? ఇలాంటి రివ్యూ నాకొకడు ఒక్కొక్కడు. అసలు స్టోరీ బాగుందో లేదో తెలీదు గానీ, ఇక్కడ దెబ్బేసి పారేసాడు అసలు మొత్తానికి. అందువల్లే మళ్ళీ గూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్టుంది మరి 'డబుల్ స్మార్ట్' మూవీ. ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలరా? ఎందుకు? ఇప్పటికైనా సరే కొద్దిగైనా తెచ్చుకోండి. అర్థమవుతుందా? నోరుంది కదని ఊరుగా వాగేసారనుకో ఏదో ఒకటి పెద్ద బొక్కబోర్లా పడిపోతారు. అర్థమవుతుందా? ఈ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను చేస్తూ ఉంటాను. కానీ నేనీరోజు అలా స్టోరీ మొత్తాన్ని రివీల్ చేయలేదు. ఒకవేళ చేసున్నా సరే అది ఓటీటీలోకొచ్చిన తర్వాత చేసుంటాను గానీ థియేటర్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా కూడా అలా చేయలేదు నేను. సో స్వీట్. అర్థమవుతుందా? ఇప్పటికైనా సరే మారుకుంటారే. మీ కారణంగా ఎంతోమంది నష్టపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా సరే మానండి దయచేసి. నీ డబ్బుల కోసం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసే అంత అర్హత అయితే నీకు లేదు. అయిపాయ్.